హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మ్యాడీ ఎలాగైనా తన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని మధు కావాలని మ్యాడీని బాధ పెట్టేలా మాట్లాడుతుంది. మ్యాడీ, ఏంటి మధు, నువ్వు ఆ ఇంటికి వెళ్తున్నప్పుడు నాతో ఒక్క మాటైనా చెప్పాలి కదా. వాళ్ళక్కడ నిన్ను అంతలా అవమానిస్తుంటే నేను ఎంత బాధపడతానో తెలుసా అని అనగానే మధు, నేను కోప్పడితేనైనా మ్యాడీ వాళ్ళ ఇంటికి వెళ్తాడేమో అని మధు కావాలనే మ్యాడీ పైన కోపంగా మాట్లాడుతుంది. ఏంటి మ్యాడీ, నీ కోసం నేను ఎన్నిసార్లు ఇలా అవమానాలు పడాలి? నీకే అంత బాధగా ఉంటే నా పరిస్థితి ఏంటి? మీ వాళ్ళు మమ్మల్ని అంతలా అవమానిస్తుంటే ఇంట్లో మా అమ్మ నాన్న ఎంత బాధపడతారో ఆలోచించావా? నువ్వు ముందు ఆ ఇంటికి వెళ్తే తర్వాత ఏదో ఒక రకంగా వరుణ్ణి లోహిని ఆ ఇంటికి తీసుకొచ్చేలా చేయొచ్చు, కానీ నువ్వు ఎంత చెప్తున్నా కూడా వినిపించుకోవడం లేదు అని అంటూ ఉంటే మ్యాడీ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక మధు, చూడు మ్యాడీ, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ప్రాణం కంటే పరువే ఎక్కువ. ఇప్పుడు నువ్వే చూస్తున్నావు కదా, నువ్వు మా ఇంట్లో ఉంటే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. లోహి వరుణ్ ఇద్దరు భార్యాభర్తలు కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళ గురించి ఏమీ అనుకోరు. కానీ ఇప్పుడు నువ్వు మా ఇంట్లో ఉంటే బయట వాళ్ళు మా గురించి ఏమనుకుంటారో ఆలోచించావా అని అనగానే మ్యాడీ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. మధు ఇలా మాట్లాడుతుందా ఏంటి అని మ్యాడీ అనుకుంటూ ఉంటాడు. మధు మనసులో, నన్ను క్షమించు మ్యాడీ, నువ్వు మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే నేను ఇలా మాట్లాడక తప్పదు, నన్ను క్షమించు అని మధు మనసులో బాధపడుతుంది. ఇక మ్యాడీ, సరే మధు, మీకు నా వల్ల ఏ ప్రాబ్లం ఉండొద్దు అంటే నేను మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అంతే కదా. వెళ్ళిపోతాను మధు, తప్పకుండా వెళ్ళిపోతాను. నేను మీకు బర్డన్గా మారను, నేను వెళ్ళిపోతాను అని అనగానే మధు చాలా సంతోషపడుతుంది. కానీ నేను మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతానేమో కానీ మా ఇంటికి మాత్రం వెళ్ళను అని అనగానే మధు షాక్ అయిపోతుంది. ఏంటి మ్యాడీ, ఏమంటున్నావు నువ్వు? మా ఇంట్లో నుండి వెళ్ళిపోయి నువ్వు మీ ఇంటికి వెళ్ళకుండా ఎక్కడుంటావు? ఎక్కడో ఓ చోట ఉంటాను మధు. నా వల్ల మీకు ఏ ఇబ్బంది కలగకూడదు. నేను ఆ ఇంటికంటూ వెళ్తే భావని లోహిని ఆ ఇంటికి తీసుకొని వెళ్తా. వచ్చేటప్పుడు ముగ్గురం ఆ ఇంట్లో నుండి బయటికి వచ్చేసాం. ఇక తిరిగి వెళ్ళాలి అంటే ముగ్గురం కలిసే వెళ్ళాలి. నేనొక్కరిని నా సంతోషం కోసం బావ వాళ్ళని వదిలేసి వెళ్ళలేను. ఓకే మధు, ఓకే. నా వల్ల నీకు ప్రాబ్లం అని చెప్పావు కదా, సరే, నేను ఎక్కడో ఓ చోట ఉంటాను. కానీ వరుణ్ వాళ్ళని మాత్రం ఈ ప్రాబ్లం తీరేంత వరకు మీ ఇంట్లోనే ఉండనివ్వు. బాయ్ మధు అని మ్యాడీ వెళ్ళిపోతూ ఉంటే మధు షాక్ అయిపోతుంది. మ్యాడీ, ఏంటి మ్యాడీ, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ ఉండాలనుకుంటున్నావు అని అనగానే, తప్పదు మధు, నా వల్ల మీకు ప్రాబ్లం ఉండకూడదు అంటే నేను మీ ఇంట్లో ఉండకూడదు అన్నావు కదా అని అనగానే ఇక మధు, అయ్యో మ్యాడీ, నేను అలా మాట్లాడింది ఈ రకంగానైనా నువ్వు మీ ఇంటికి వెళ్తావని, మీ వాళ్ళతో కలిసి ఉంటావని మ్యాడీ, అంతేకాని నువ్వు బాధపడేలా నేనెందుకు మాట్లాడతాను? మనసుకి ఎంత కష్టంగా ఉందో తెలుసా? నిన్ను అలా మాట్లాడుతుంటే నా మనసులో నేను ఎంతగానో కుమిలిపోయాను అని మధు అంటూ ఉంటే, నాకు తెలుసు మధు, నువ్వు మనస్ఫూర్తిగా అనలేదని, నేను మా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని నువ్వు ఇలా మాట్లాడావని నాకు అర్థమైంది. కానీ నువ్వు మాట్లాడిన మాటల్లో కూడా ఎంతో కొంత నిజం ఉంది కదా. నేను మీ ఇంట్లో ఉంటే నిజంగానే ఇరుగు పొరుగు మీ గురించి తప్పుగా అనుకుంటారు. అందుకే నేను వెళ్ళిపోతాను, నేను ఈ హాస్టల్లోనే ఉంటాను అని చెప్పగానే, లేదు మ్యాడీ, నువ్వెక్కడికి వెళ్ళడానికి లేదు. వెళ్తే మీ ఇంటికి వెళ్ళాలి, లేకపోతే
ఎప్పటిలాగా మా ఇంట్లోనే ఉండాలి. అంతేకాని నువ్వు ఇలా బయట పీజీలో ఉండడం ఏంటి? వద్దు మేడీ, వద్దు, పద మా ఇంటికి వెళ్దాం అని అనగానే, వద్దు మధు, నీకు ప్రాబ్లం అవుతుంది, నేను పీజీలో ఉంటాను అని అనగానే, లేదు మేడీ, ప్లీజ్, నిన్నలా మాట్లాడినందుకు నన్ను క్షమించు. కానీ అది నేను మనస్ఫూర్తిగా మాట్లాడిన మాటలు కాదు. నేనేం చేసినా నీ సంతోషం కోసమే చేస్తాను. నాకు తెలుసు మధు, నువ్వంత ర్యాష్గా మాట్లాడింది నా కోసమే అని మ్యాడీ అంటూ ఉంటే, సరే మ్యాడీ, పద ఇంటికి వెళ్దాం. చెప్తున్నాను కదా, నువ్వు వెళ్తే మీ ఇంటికి వెళ్ళాలి, లేకపోతే మా ఇంట్లోనే ఉండాలి, ఇంకెక్కడికి వెళ్ళొద్దు అని మధు చెప్పగానే ఇక మ్యాడీ మధు ఇద్దరు ఇంటికి వెళ్తారు. ఇక ఇది ఇలా ఉండగా మరో పక్క సరళ చందు ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు. సరళ అయితే లోహి గురించి ఆలోచించి చాలా బెంగ పెట్టుకుంటుంది. ఇక చందుతో, రే చందు, మీ చెల్లి ఎక్కడికి వెళ్ళిపోయిందిరా? అది ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఇప్పటికే చాలా రోజులవుతుంది. ఎక్కడికి వెళ్ళిందో, ఏం చేస్తుందో ఏమీ అర్థం కావట్లేదు. నువ్వేమో ఏమీ పట్టించుకోకుండా ఇలాగే ఉంటున్నావు. అసలు ఏమైందిరా? లోహి ఎక్కడికి వెళ్ళింది? ఏమైనా తెలిసిందా అని అనగానే, చందు, ఏం చెప్పమంటావమ్మా? లోహి మన దగ్గర ఫ్రీడమ్ లేదని బయటికి వెళ్ళింది, తన ఇష్టంగా తిరుగుతుంది అని చెప్పగానే సరళ షాక్ అయిపోతుంది. ఏంట్రా, ఏమంటున్నావు నువ్వు? అవునమ్మా, మొన్న లోహి నాకు కలిసి నాతో మాట్లాడింది. తన ఇంటికి రానని తేల్చి చెప్పింది. తన సరదాలకి, తన ఫ్రీడమ్కి మనం అడ్డుగా ఉన్నామని చెప్పింది అని అనగానే, ఏంట్రా, దానికి ఏమన్నా పిచ్చి పట్టిందా? అది ఎక్కడికంటే అక్కడికి పంపిస్తున్నాం. నీకు తెలియకుండా నైట్ టైం పార్టీలో కూడా దాన్ని నేను పంపించేదాన్ని. అలాంటిది ఇప్పుడు ఫ్రీడమ్ లేదని ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి? రే, ఒక పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్ల ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అంటే మనకి ఎంత పరువు తక్కువో తెలుసా అని అనగానే, నేను మాత్రం ఏం చేయనమ్మా, లోహి రమ్మని ఎంత బ్రతిమలాడినా రావడం లేదు. తనని ఇంటికి తీసుకెళ్తే తను చచ్చినంత ఒట్టే అని అలా మాట్లాడింది. దాంతో నేను కూడా ఏం చేయలేకపోయాను అని చందు అనగానే, రే, అది అలా అన్నంత మాత్రాన దాన్ని వదిలేస్తామా? రే చందు, ఏదో ఒకటి చేసి దాన్ని ఇంటికి తీసుకురారా, దాన్ని చూడాలనుంది. అది లేకుండా నేను ఉండలేకపోతున్నాను. అది ఇన్ని రోజుల పాటు మనకి దూరంగా ఎప్పుడూ లేదు. రే, ఇలాగైనా నచ్చజెప్పి దాన్ని ఇంటికి తీసుకురారా అని సరళ ఏడుస్తూ ఉంటే చందు బాధపడతాడు. అమ్మా, బాధపడకమ్మా, నేనే లోహికి ఏదో ఒకలా సర్ది చెప్పి ఇంటికి తీసుకొస్తాను అని చెప్పి చందు చెప్పగానే ఇక సరళ సంతోషపడుతుంది. చందు ఆలోచిస్తూ ఉంటాడు. లోహి ఎక్కడుందో తెలీదు, తను ఎక్కడుందో ఏం చేస్తుందో తెలీదు. అలాంటప్పుడు లోహిని ఎలా వెతికి పట్టుకోవాలి? లోహి రాకపోతే అమ్మ ఇంకా బెంగ పెట్టుకునేలా ఉంది. ఎలాగైనా లోహికి నచ్చజెప్పి ఇంటికి తీసుకురావాలి, రేపు లోహిని వెతకాలి అని చందు అనుకుంటాడు. ఉదయం కాగానే చందు లోహి కోసం వెతుకుతూ ఉంటాడు. లోహి ఫ్రెండ్స్ అందరినీ కూడా తన గురించి అడుగుతాడు. కానీ ఎవరు కూడా లోహి గురించి చిన్న క్లూ కూడా ఇవ్వరు. దాంతో చందు చాలా అప్సెట్ అవుతాడు. ఇక రోడ్డుపై నడుచుకుంటూ, ఎక్కడికి వెళ్ళిపోయావు లోహి? కనీసం ఈ అన్నయ్యతో కానీ అమ్మతో కానీ మాట్లాడాలనిపించట్లేదా? నీకు మాకన్నా నీ సంతోషాలే ఎక్కువైపోయావా? నీకోసం అమ్మ బాధపడుతుంది, ఎక్కడున్నావు లోహి అని రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. లోహి గురించి ఆలోచిస్తూ చందు చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక మ్యాడీ కూడా తను పనిచేసే ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వస్తూ ఉంటాడు. అలా వస్తూ ఉంటే చందు రోడ్డుపై పరధ్యానంగా నడుస్తూ ఉంటాడు. చందు అలా వస్తూ ఉంటే రోడ్డుపై ఒక లారీ చందు మీదకే దూసుకొస్తూ ఉంటుంది. అది గమనించిన మ్యాడీ చందుని చూసి ఒక్కసారిగా గుర్తుపడతాడు. ఇక వెంటనే
బ్రో అడ్డు తప్పుకోండి అని పిలుస్తున్నా కూడా చందు మాత్రం అలాగే వెళ్తూ ఉంటాడు. దాంతో మ్యాడీ ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి చందుని యాక్సిడెంట్ నుండి సేవ్ చేస్తాడు. దాంతో చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక చందు మ్యాడీ ఇద్దరు కింద పడిపోతారు. ఇక చందు థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్, ఈరోజు మీరు నా ప్రాణాలు కాపాడారు అని అనగానే ఏంటి బ్రో రోడ్డుపై అంత పరిధ్యానంగా రావడం ఏంటి, కాస్త లేట్ అయి ఉంటే ఎంత ప్రమాదం జరిగేదో తెలుసా, అయినా రోడ్డుపైకి వచ్చినప్పుడు అంత పరధ్యానంగా ఉండడం మంచిది కాదు బ్రో అని చెప్పగానే ఇక చందు సారీ బ్రో, నేనే చూసుకోలేదు, ఏవో ఆలోచనలో పడిపోయాను, నా మీదే ప్రాణం పెట్టుకున్న మా అమ్మ చెల్లెల్ని మీరు కాపాడారు బ్రో, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పగానే ఇక మ్యాడీ ఏంటి బ్రో మన మధ్య థ్యాంక్స్ ఏంటి, రండి అలా కూర్చొని మాట్లాడుకుందాం అని చందు మ్యాడీ అక్కడే ఉన్న ఒక బెంచ్పై కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అక్కడే ఒక షాప్లో టీ తీసుకొని ఇద్దరు తాగుతూ ఉంటారు. ఇక మ్యాడీ చందుని చూసి తనకి అర్థమైపోతుంది చందు చాలా బాధల్లో ఉన్నాడని. ఇక వెంటనే ఏంటి బ్రో మీరు చూస్తుంటే ఏదో బాధలో కనిపిస్తున్నారు, అసలు ఏమైంది, ఏ విషయం గురించి అంతలా బాధపడుతున్నారు అని అనగానే ఇక చందు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఓకే బ్రో మీకు చెప్పాలనిపిస్తేనే చెప్పండి, యాజ్ ఏ ఫ్రెండ్గా అడిగాను అని చెప్పగానే ఇక చందు చచా అదేం లేదు బ్రో, ఈరోజు నా ప్రాణాన్ని కాపాడి నాకొక కొత్త జీవితాన్ని ఇచ్చావు, అలాంటి నీ దగ్గర దాచడానికి ఏముంది చెప్తాను అని మ్యాడీ విషయం మొత్తం చెప్పుకొస్తాడు. బ్రో నేను మా అమ్మ మా చెల్లి మీ ముగ్గురం ఉంటాం, మా నాన్న చిన్నప్పుడే చనిపోయాడు, నేను పెద్దగా చదువుకోకపోయినా నా చెల్లిని గొప్పగా చదివించాలి అని తనని మంచి కాలేజీలో చదివించాను, కానీ నా చెల్లి మాత్రం ఎప్పుడూ లగ్జరీగా బ్రతకాలని ఫ్రీడమ్గా తిరగాలని ఆలోచించేది, ఈ మధ్యన దాని ఆలోచనలు హద్దులు మీరాయి, ఇంట్లో ఉంటే మేము ఫ్రీడమ్ ఇవ్వడం లేదని ఇంట్లో చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది, అదే తిరిగి వస్తుందని అనుకున్నాం, కానీ చాలా రోజులైనా కూడా తను ఇంటికి రావడం లేదు, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు, దాని మీద బెంగతో మా అమ్మ ఆరోగ్యం పాడు చేసుకుంటుంది, నేను కూడా చాలా బాధపడుతున్నాను, అందుకే తను ఎక్కడుందో తెలుసుకొని నచ్చచెప్పి ఇంటికి తీసుకెళ్ళాలని తన కోసమే వెతుకుతున్నాను బ్రో, తన ఫ్రెండ్స్ని లెక్చరర్స్ని అందరినీ అడిగాను, కానీ ఎవరు కూడా నా చెల్లెల గురించి ఎలాంటి జాడ చెప్పలేరు, ఆ విషయం గురించే అప్సెట్ అయ్యి ఇలా వస్తుంటే ఇలా జరిగింది అని చందు చెప్పగానే ఏంటి బ్రో ఈ విషయం గురించి ఇంతలా బాధపడుతున్నావు, మిస్ అయిన వాళ్ళ కోసం వెతకొచ్చు కానీ కావాలని తప్పించుకున్న వాళ్ళ కోసం ఎలా వెతుకుతాం, తీసుకొచ్చినా కూడా మళ్ళీ మీకు చెప్పకుండా వెళ్ళిపోతుందనే గ్యారంటీ లేదు కదా, చూడండి మీ చెల్లి ఎక్కడున్నా క్షేమంగా ఉంటుంది, త్వరలోనే మీ బాధని మీ అమ్మగారి బాధని అర్థం చేసుకొని మీ దగ్గరికి వస్తుంది, మీరేం బాధపడకండి అని మ్యాడీ చందుకి ధైర్యం చెప్తూ ఉంటే చందు చాలా సంతోషపడతాడు. థ్యాంక్ యూ బ్రో, మీ మాటలు నాకు చాలా గుండె ధైర్యాన్ని ఇస్తున్నాయి, నా చెల్లెలి ఎక్కడున్నా మమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందని నమ్మకం కలిగింది, నేను వస్తాను అని చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చందు తన ఫోన్ మర్చిపోయి కాస్త దూరం వెళ్ళగానే మ్యాడీ చందు ఫోన్ అక్కడ మర్చిపోవడం చూసి అరే ఇది బ్రో ఫోన్ అట్టుంది కదా, ఇక్కడే మర్చిపోయి వెళ్ళాడు, హలో బ్రో అని ఆ ఫోన్ తీసుకొని ఆన్ చేసి చూస్తాడు. ఇక అందులో వాల్పేపర్పై లోహి చందు సరళ ముగ్గురు కలిసిన ఫోటో ఉంటుంది, అది చూసి మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు, ఇదేంటి ఈ ఫోటోలో లోహి ఉంది అని కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలోనే చందు అక్కడికి వచ్చి బ్రో నా ఫోన్ ఇక్కడ మర్చిపోయాను అని అనగానే ఇక మ్యాడీ చందు వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. ఏంటి బ్రో అలా చూస్తున్నావేంటి, ఆ ఫోన్ నాదే అని అనగానే బ్రో ఈ ఫోటోలో ఉన్నవాళ్ళు అని అడుగుతాడు.
అప్పుడు చందు, అదా తనే, నేను చెప్పాను కదా, మా అమ్మ సరళ, మా చెల్లెలు లోహిత అని చెప్పగానే మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, లోహిత మీ చెల్లెలా అని అనగానే, అవును బ్రో, ఎందుకు అలా అడిగావు అని అడుగుతాడు. ఇక మ్యాడీ, అంటే లోహి తను రిచ్ పర్సన్ అని చెప్పిందంతా అబద్ధం అన్నమాట. లోహి చందు బ్రో సిస్టరా? మరి లోహి ఎందుకు ఇన్ని బిల్డప్లు ఇచ్చి ఇన్ని అబద్ధాలు చెప్పింది? అబద్ధాలు చెప్పి మా బావని మోసం చేసి పెళ్లి చేసుకుందా అని మ్యాడీ ఆలోచిస్తూ ఉంటే, ఏంటి బ్రో ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. ఇక మ్యాడీ, బ్రో మీ చెల్లెలు ఎక్కడుందో నాకు తెలుసు అని అనగానే చందు షాక్ అయిపోతాడు. ఏంటి బ్రో ఏమంటున్నావు నువ్వు? మా చెల్లెలు ఎక్కడుందో మీకు తెలుసా? అవును బ్రో, మీ చెల్లెలు ఎక్కడుందో నాకు తెలుసు అని అనగానే ఇక చందు, ఎక్కడుంది బ్రో చెప్పు, ఎక్కడుందో అని అనగానే ఇక మ్యాడీ, ఓకే బ్రో, చెప్పడం కాదు, మీ చెల్లెల దగ్గరికి తీసుకెళ్తాను పదండి అని మ్యాడీ చందుని మధు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. వెళ్ళి డోర్ కొడుతూ ఉంటే అప్పుడే లోహి వస్తున్నాను అని చెప్పి వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. అలా చూసేసరికి అక్కడ మ్యాడీ చందు ఉండడాన్ని చూసి లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చందు కూడా లోహిని చీరలో, మెడలో తాలిబొట్టు, నుదుటిన బొట్టు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. లోహి అని స్టన్ అయిపోయి చూస్తూ ఉంటే లోహి కూడా, అన్నయ్య ఏంటి ఇక్కడికి వచ్చాడు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక మ్యాడీ, ఏంటి లోహి అలా చూస్తున్నావేంటి, ఇతను ఎవరో తెలుసు కదా, మన కాలేజీలో అకౌంటెంట్ అని అనగానే, తెలుసు మ్యాడీ, నాకెందుకు తెలీదు, లోపలికి రండి అని లోపలికి పిలుస్తుంది. ఇక మ్యాడీ లోహి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక చందు కూడా లోహి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక ఇంట్లోకి రాగానే వరుణ్, మధు అందరూ కూడా అక్కడికి వస్తారు. బావా ఎవరొచ్చారు అని అనగానే ఇక అక్కడ చందుని చూసి, బావా ఎవరు తను అని అడుగుతాడు. అప్పుడు మ్యాడీ, మీ బామ్మర్ది బావా అని అనగానే ఇక వరుణ్ షాక్ అయిపోతాడు. లోహి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక మధు, ఏంటి మ్యాడీ, తను మన కాలేజీలో ఉండే మాస్టర్ గారు కదా, అతన్ని పట్టుకొని వరుణ్కి బావ అవుతాడంటావేంటి అని అనగానే ఇక మ్యాడీ, ఏంటి మధు నీకు తెలీదా, ఈ బ్రో మన లోహి వాళ్ళ అన్నయ్య అయినప్పుడు బావకి బావమరిదే అవుతాడు కదా అని అనగానే ఇక అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక లోహి, ఓకే మ్యాడీ, చెప్పేస్తున్నాను, చందు మా అన్నయ్య అని అనగానే ఇక చందుకి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే లోహి చెంప పగల కొడతాడు. అన్నయ్య అని అనగానే, చి నోర్మి, నీకలా పిలిచే అర్హత లేదు, నీకోసం అమ్మ నిన్ను రోజు ఎంతో బాధపడుతున్నాం, ఎప్పుడెప్పుడు వస్తావా అని గుమ్మం వైపు ఎదురు చూస్తున్నాం, అలాంటిది మమ్మల్ని మోసం చేసి నీ ఇష్టానికి పెళ్లి చేసుకొని వస్తావా, మాతో ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదా అని అనగానే ఇక లోహి చూస్తూ ఉంటుంది. అక్కడ జరిగేది చూసి వరుణ్కి, మ్యాడీకి ఏమీ అర్థం కాదు. ఇక వరుణ్, ఏంటి బావా ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, అతను లోహి వాళ్ళ అన్నయ్య ఏంటి, లోహి వాళ్ళ అన్నయ్య వాళ్ళ మదర్ బయటి కంట్రీలో బిజినెస్లో చాలా బిజీగా ఉంటారని చెప్పింది కదా, మరి నువ్వు ఇతన్ని తీసుకొచ్చి లోహి వాళ్ళ అన్నయ్య అంటావేంటి అని అనగానే, ఇంకా అర్థం కాలేదా బావా, లోహి మనందరినీ మోసం చేసింది, డబ్బుందని, చాలా రిచ్ పర్సన్ అని బిల్డప్లు ఇచ్చి నిన్ను మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకుంది అని అనగానే ఇక అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వరుణ్, ఏంటి లోహి, బావ చెప్పేది నిజమా, అంటే నువ్వు మోసం, నీ ప్రేమ మోసమా, నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావా అని అనగానే, వరుణ్ ప్లీజ్ వరుణ్, నేను మోసం చేశానేమో కానీ నా ప్రేమ మోసం కాదు, నేను నిజంగా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, నాకు డబ్బు లేదని తెలిస్తే నువ్వు ఎక్కడ నన్ను అవాయిడ్ చేస్తావోనని నేను డబ్బున్న అమ్మలా చెప్పాను, కానీ నేను మోసం చేయాలని కాదు, ప్లీజ్ వరుణ్
నన్ను క్షమించు అని లోహి బ్రతిమలాడుతూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.